Okay, so hi guys, day 7, maybe right, day 7 అవ్వచ్చు. సో ఈరోజు మంది కంప్లీట్ రెస్ట్. బట్ ఎంత రెస్ట్ అయినా సరే ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ కేసులో మాత్రం కార్డియో అనేది మ్యాండేటరీగా హిట్ చేయాల్సిందే. సో మ్యాండేటరీగా కార్డియో హిట్ చేయకపోతే ఏంటంటే, సో రెస్ట్ డేలో కంప్లీట్ మనం క్యాలరీస్ అనేది చాలా హై ఉంటాయి. సో హై తీసుకునేటప్పుడు సో ఎండ్ ఆఫ్ ది డేలో దాన్ని బర్న్ చేయకుండా నెక్స్ట్ డేలో ఎంటర్ అయితే మాత్రం సో మనం అనుకున్న రిజల్ట్స్ మనకి రావు. సో దానికి టైం ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా టైం ఇంక్రీజ్ చేసుకోవడం నాకు నచ్చదు. సో నేను ఎంత తిన్నా సో ఈరోజు నాకు ఈరోజు కార్బ్స్ అనేది కొంచెం బాగా ఎక్స్ట్రీమ్గా తీసుకున్నాను. లైక్ ఫెస్టివల్ ఏదో పండుగ ఉండడం వల్ల సో నాన్ వెజ్ కంప్లీట్ అవాయిడ్ చేశారు. సో ఇంట్లో సమ్ స్వీట్స్ ఇవన్నీ ఉండడం వల్ల సో ఫ్యాట్స్ అయితే కంట్రోల్లో పెట్టాను. బట్ ఈ కార్బ్స్ అయితే మొత్తం రైస్, సో సమ్ స్వీట్ ఇట్లాంటివి ఎక్స్ట్రీమ్గా తీసుకున్నాను. సో దానివల్ల ఆల్మోస్ట్ అవర్స్ వాక్ అయితే కంప్లీట్ అయింది. బట్ ఇంకా 1 hour వాక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో మెయిన్ ఫ్యాట్ లాస్ అకాడమీ ఫేస్లో నువ్వు ఎంత తిన్నావు అని మ్యాటర్ కదా. నువ్వు తిన్నదాన్ని కంప్లీట్ ఆ డేలో బర్న్ చేసేయాలి. ఓకే, సో ఆ డేలో బర్న్ చేయకుండా నువ్వు నెక్స్ట్ డేలోకి ఎంటర్ అయితే మాత్రం అది చాలా టఫ్ అయిపోతుంది. లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు. సో నీకు ఒక 100 డాక్యుమెంట్స్ కంప్లీట్ చేయమని ఇచ్చారు సో ఒక డేలో. సో దాన్ని నువ్వు 80 కంప్లీట్ చేసావు, 80 బాగానే కంప్లీట్ చేసావు, నీ స్ట్రెంత్ బాగానే బూస్ట్ చేసావు. బట్ రిమైనింగ్ 22 ఉండిపోయింది, 20. సో ఆ 20 నువ్వు నెక్స్ట్ డేకి తీసుకెళ్దామని చెప్పేసి అవి పెండింగ్లో ఉంచావు. సో ఆఫ్టర్ అప్పుడు అవి ఇన్బాక్స్ అయితే 120. సో అప్పుడు నువ్వు ఒక 90 చేస్తావు. 90 చేస్తే ఇంకా 30 రిమైనింగ్ ఉంటాయి. సో ఆ 30 అట్లా 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 పెంచుకుంటూ పోతే సో డేస్ ఇంక్రీజ్ అయితే నీ డాగ్స్ ఇంక్రీజ్ అయితే సో అది అంత మంచిది కాదు. సో నువ్వేం తిన్నా అది ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ అయిపోతుంది. అది మెయిన్ మ్యాటర్. సో నువ్వెంత తిన్నా, బిర్యానీ తిన్నా పర్లేదు, బట్ దాన్ని నువ్వు బర్న్ చేసే కెపాసిటీ ఉండాలి నీకు. సో బర్న్ చేసేస్తే నువ్వేం తిన్నా ఓకే. సో అట్లా అని మరీ ఎక్స్ట్రీమ్గా తినకండి. సో సమ్టైమ్స్ రెస్ట్ డేలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఆ థింగ్స్ నాకు తెలుసు. సో అందుకే చెప్తున్నా. సో దీన్ని మీరు తిన్నా ది ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ అయిపోవాలి. అది మెయిన్ మ్యాటర్. సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం కంట్రోల్లో ఉండండి. సో షోల్డర్ పైన వస్తుంది గట్టి. సో కంట్రోల్లో ఉంటే కొంచెం మంచిగా సెట్ అవుతుంది. ఓకే, సో వెయిట్స్ నేను మళ్ళీ ప్రిఫర్ చేస్తాను. వెయిట్స్ లేకపోతే నచ్చట్లే, నడాలనిపించట్లే, ఇంట్రెస్ట్ వస్తుంది. సో కొంచెం సో నాకు నేను నచ్చలే. సో అందుకోసం వెయిట్స్ అయితే మళ్ళీ తగిలిచ్చేసాం. సో మీరు కూడా నాలా వెయిట్స్ నడుస్తూ లైక్ వెయిట్స్ వేసుకుని నడుస్తుంటే మాత్రం సో మీరు కోర్ దగ్గర టైట్ పెట్టుకున్నా పర్లేదు. బట్ ఈ చెస్ట్ లెవెల్ మాత్రం కొంచెం లూజ్ పెట్టుకోండి. సో టైట్ ఏంటంటే మీరు డిస్టెన్స్ పెరిగే కొద్దీ కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది. సో అది కొంచెం లూజ్గా ఉంటే మీ బ్రీత్ కంట్రోల్ అనేది సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది మంచిగా సెట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్లో కటింగ్ ఫేస్ అనేది టూ టఫ్ థింగ్. సో అందులోనే బై సెల్ఫ్ చేసేవాడికైతే చుక్కలు కనిపిస్తాయి, చెప్తున్నా కదా. సో ఏం తెలీదు, బై సెల్ఫ్ పుష్ చేయాలి ప్రతిదీ. సో అది కొంచెం కష్టమైన థింగ్ అది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ఫ్యాట్ బర్న్ చేయడం ఇట్స్ రియల్ టఫ్ థింగ్. సో అందుకోసం మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి. ఫుడ్ అనేది కొంచెం ఫుడ్ ఫన్ ఫుడ్ అనేది కంట్రోల్లో పెట్టాలి మ్యాండేటరీగా. సో కటింగ్ ఫేస్కి అది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫుడ్ అండ్ కార్డియో ఇంటెన్సిటీ కీ రోల్ ప్లే చేస్తాయి. వర్కౌట్ ఏముండదు, వర్కౌట్ ఓన్లీ బల్క్ టైంలోనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో కటింగ్ ఫేస్కి నీ ఫుడ్ అండ్ నీ కార్డియో, సో ఈ రెండు నువ్వు బ్యాలెన్స్ చేస్తే సో కటింగ్ ఫేస్ నువ్వు మంచిగా మేనేజ్ చేయొచ్చు. సో అందుకే చెప్తున్నా, క్యాలరీస్ అనేవి హైక్ తీసుకెళ్ళొద్దు. ఓకే, సో ఒకవేళ సమ్ టైమ్స్ మీ ఫేవరెట్ ఫుడ్ మీరు తినేసినా సో దాన్ని మీరు కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ అయిపోదు. సో అది మ్యాటర్. సో దాన్ని తీసుకొని నెక్స్ట్ డేలోకి ఎంటర్ అవ్వద్దు. ఓకే, సో ఈరోజుకి కార్డియోతో కంప్లీట్ చేసాం. ఓకే, సీ యూ టుమారో.